కళలు 7 శరీరాలు రచించినది ఓషో గారు. అనువాదం చేసినది యుగంధర్ రాజ్ గారు. 5వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. సప్త శరీరాలను అధిగమించడం. ప్రశ్న: ఒక ఎథరిక్ శరీరం, ఒక మానసిక శరీరం, అలా మనకు 7 శరీరాలు ఉంటాయని మీరు చెప్పారు. కానీ ఒక్కొక్కసారి భారతీయ భాషను పాశ్చాత్య మనస్తత్వ శాస్త్ర పదజాలంలో ఇమర్చడం కష్టమవుతుంది. మాకు దీనికి పాశ్చాత్యంలో సిద్ధాంతమంటూ ఏమీ లేదు. మరి ఈ వివిధ రకాలైన శరీరాలను మా భాషలోకి ఎలా అనువదించుకోగలుగుతాము? ఆధ్యాత్మిక శరీరం అంటే పర్వాలేదు, కానీ ఎథరిక్ మరి సూక్ష్మ శరీరాల మాటేమిటి? జవాబు: పదాలను అనువదించవచ్చు, కానీ మీరు పట్టించుకోని అసలు మూలం మాటేమిటి? బాహ్య చైతన్యానికి ఆవల అన్వేషణకు సంబంధించినంత వరకు ఫ్రాయిడ్ కంటే జెంగ్ ఎంతో ఉత్తమం. కానీ జెంగ్ కూడా కేవలం ఆరంభం మాత్రమే. వీటి గురించి స్టైనర్ యొక్క యాంథ్రోపోసఫీ నుంచి గాని, అంటే మానవ భౌతిక మనస్తత్వ విజ్ఞానం నుంచి గాని, లేదా థియోసాఫికల్ గ్రంథాల నుంచి, అంటే దివ్యజ్ఞాన సమాజం యొక్క గ్రంథాల నుంచి, అంటే మేడం బ్లావెట్స్కీ యొక్క సీక్రెట్ డాక్ట్రిన్స్, ఐసిన్ అనే విర్ద్ మరి ఇతర గ్రంథాల నుంచి, లేదా అనిబిసెంట్, లెడ్బీటర్, కర్నల్ ఆల్కాట్ యొక్క గ్రంథాల ద్వారా మరంత ఎక్కువ తెలుసుకోవచ్చు. ఇంకా రోసీ క్రూసియాన్ గ్రంథాల నుంచి కూడా మీరు కొద్దిగా తెలుసుకోవచ్చు. ప్రాచీన యూదు తెగకు చెందిన రహస్య గ్రంథాలే కాకుండా పాశ్చాత్య దేశంలో ఒక గొప్ప రసవాద సాంప్రదాయం ఒకటి ఉంది. ఈ రసవాద సాంప్రదాయపు పెద్దల ద్వారానే జీసస్ కు దీక్ష ఇవ్వబడింది. మరి మన సమకాలీనులలో గుర్జిఫ్ మరి ఔస్పెన్స్కీ కూడా ఎంతో ఉపయోగపడవచ్చు. అలా ఏదో కొద్దిగా శకలాల ద్వారా కనుక్కోవచ్చు, మరి ఆ శకలాలను క్రోడీకరించవచ్చు. నేను మీకు చెప్పిందంతా మీ పదజాలంలోనే చెప్పాను. పాశ్చాత్య పదజాలంలో ఇమడని ఒక్క పదాన్ని మాత్రమే నేను ఉపయోగించాను. అది నిర్వాణిక్. మిగతా 6 పదాలు ఫిజికల్, ఎథరిక్, ఆస్ట్రల్, మెంటల్, స్పిరిచువల్ మరి కాస్మిక్ ఇవి భారతీయ పదాలు కావు. అవి పాశ్చాత్యానికి కూడా చెందుతాయి. 7వ దాని గురించి వ్యక్తీకరించడం అసాధ్యం కాబట్టి పాశ్చాత్యంలో ఆ 7వ దాన్ని గురించి ఎన్నడూ ఎవ్వరూ మాట్లాడలేదు. అంటే దాని అర్థం దాని గురించి తెలిసిన వారు ఎవ్వరూ లేరని కాదు. ఈ పదాలు మీకు కష్టంగా అనిపిస్తే అప్పుడు సింపుల్గా మొదటిది, రెండవది, మూడవది అని వాడుకోండి. వాటిని వివరించడానికి వేరే పదాలను ఉపయోగించకండి. కేవలం వివరించండి అంతే. ఆ వివరణే సరిపోతుంది. పదజాలాల వల్ల ఏ ఫలితమూ లేదు. ఈ 7ంటిని చేరడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. స్వప్నానికి సంబంధించినంత వరకు ఫ్రాయిడ్, జెంగ్, ఎడ్లర్లు వాడిన పదాలను ఉపయోగించవచ్చు. చైతన్యం అంటే వారికి తెలిసింది మొదటి శరీరం మాత్రమే అని. అచేతనం అంటే 2వ శరీరం అని. ఖచ్చితంగా అలానే కాదు, కానీ ఇంచుమించుగా దానికి దగ్గరగా అన్నమాట. సమిష్టి అచేతనత్వాన్ని వారు 3వ శరీరం అన్నారు. మళ్లీ ఖచ్చితంగా అలానే కాదు, కానీ ఇంచుమించు దానికి దగ్గరగా అని. వాడుకలో సామాన్య పదాలు లేకపోతే కొత్త పదాలను ఉపయోగించవచ్చు. అది అన్ని వేళలా మంచిదే. ఎందుకంటే నిజానికి కొత్త పదాలకు పాత గుణ నిర్దేశకత్వం ఉండదు కాబట్టి. ఒక కొత్త పదాన్ని ఉపయోగించినప్పుడు అది ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది. మరి అది లోతుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ కొత్త పదంతో మీకు పూర్వపు అభిప్రాయం ఉండదు కాబట్టి. అందుకే మీరు కొత్త పదాలను ఉపయోగించవచ్చు. ఎథరిక్ అంటే ఆకాశానికి, స్థలానికి సంబంధించినది అని అర్థం. ఆస్ట్రల్ అంటే అత్యంత సూక్ష్మమైనది అని అర్థం. ఇక ఆఖరిది పదార్థం అస్తిత్వం కోల్పోయే అణుస్థితి. మానసిక శరీరానికి సంబంధించినంత వరకు ఏ ఇబ్బందులు లేవు. ఆధ్యాత్మిక శరీరానికి సంబంధించినంత వరకు ఏ ఇబ్బందులు లేవు. మరి కాస్మిక్ శరీరానికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. అప్పుడు మీరు 7వదైన నిర్వాణిక్ అంటే నిర్వాణమయ శరీరానికి వస్తారు. నిర్వాణమయం అంటే
మొత్తం అస్తిత్వాన్ని కోల్పోవడం, పూర్తి శూన్యం. ఇంకా ఇప్పుడు బీజం కూడా ఉండదు, ఇంకా ఏదీ ఉండదు. భాషాపరంగా ఈ పదానికి అర్థం ఏమిటంటే జ్యోతి ఆరిపోవడం. జ్యోతి బయటకు వెళ్ళిపోయింది, కాంతి ఇక లేదు. అప్పుడు మీరది ఎక్కడికి వెళ్ళింది అని అడగలేరు. అది కేవలం అస్తిత్వాన్ని కోల్పోయింది. నిర్వాణం అంటే జ్యోతి బయటకు వెళ్ళిపోయిందని అర్థం. ఇప్పుడు అది ఎక్కడా లేదు, లేదా అంతటా ఉంది. అది అస్తిత్వంలో ఉండే నిర్దిష్టమైన స్థానం అంటూ ఏదీ లేదు. మరి అది అస్తిత్వంలో ఉండే నిర్దిష్టమైన కాలం గాని క్షణం గాని అంటూ ఏదీ లేదు. అది ఇప్పుడు స్థలమే అవుతుంది, కాలమే అవుతుంది. అది అస్తిత్వం లేదా అస్తిత్వం లేకపోవడము. అది పెద్ద వ్యత్యాసం కాదు, ఎందుకంటే అది అంతటా ఉంది. మీరు ఏ పదాన్నైనా ఉపయోగించవచ్చు. అది ఒక్క చోట మాత్రమే ఉంటే అది అంతటా ఉండలేదు. అది అంతటా ఉన్నప్పుడు కేవలం ఏదో ఒక చోట మాత్రమే ఉండలేదు. అందుకే అంతటా ఉంది అన్నా ఎక్కడా లేదు అన్నా ఒక్కటే అర్థం. అందుకే మీరు 7వ శరీరానికి నిర్వాణం అన్న పదమే ఉపయోగించాలి, ఎందుకంటే దానికి అంతకంటే మంచి పదం లేదు కాబట్టి. పదాలకు తమంతట తాముగా అసలు ఏ అర్థాలు లేవు, కేవలం అనుభవం మాత్రమే అర్థవంతం. ఈ 7 శరీరాలను అనుభవించినప్పుడు మాత్రమే అవి మీకు అర్థవంతం అవుతాయి. మీకు సహకరించడానికి ప్రతి తలంలోనూ మీరు ఉపయోగించడానికి వేరువేరు పద్ధతులు ఉన్నాయి. భౌతిక స్థాయి నుంచి ప్రారంభించండి. అప్పుడు ప్రతి తరువాత స్థాయి గురించి మీకు అనుభవం అవుతుంది. మీరు భౌతిక శరీరం మీద పనిచేయడం మొదలుపెట్టిన మరుక్షణం నుంచి 2వ స్థాయి మీకు స్ఫురణకు వస్తుంది. అందుకే భౌతికం నుంచి ప్రారంభించండి. ఏ క్షణానికి ఆ క్షణం దానిని ఎరుకతో గమనించండి. బాహ్యంగా ఎరుకతో ఉండడం మాత్రమే కాదు, మీరు మీ శరీరం లోపల నుంచి కూడా ఎరుకతో ఉండగలుగుతారు. నేను నా చేతిని బయట నుంచి చూస్తే దానిని ఎరుకతో గమనించగలను, కానీ దానికి అంతర్గతమైన అనుభూతి కూడా ఉంటుంది. నేను కళ్ళు మూసుకుంటే చెయ్యి కనబడదు, కానీ అక్కడ ఏదో ఉంది అన్న అంతర్గత అనుభూతి మాత్రం ఉంటుంది. అందుకే బయట నుంచి చూసినట్లుగా మాత్రం మీ శరీరాన్ని తెలుసుకోకండి. అది మిమ్మల్ని అంతర్ముఖులుగా పయనింపచేయదు. అంతర్గతంగా అనుభూతి అనేది పూర్తిగా వేరుగా ఉంటుంది. అంతరంగం నుంచి మీ శరీరాన్ని అనుభూతి చెందినప్పుడు మీ శరీరం లోపల ఏది ఉందో అనే విషయాన్ని మొట్టమొదటిసారిగా మీరు తెలుసుకుంటారు. కేవలం బయట నుంచి మాత్రమే మీరు చూస్తే దాని యొక్క రహస్యాలు మీరు తెలుసుకోలేరు. అది ఇతరులకు ఎలా కనిపిస్తుంది అనే బాహ్య పరిధులను మాత్రమే మీరు తెలుసుకుంటారు. ఒకవేళ నేను నా శరీరాన్ని బయట నుంచి చూస్తే అది ఇతరులకు ఎలా కనిపిస్తుందో అలాగే నేను దానిని చూస్తాను. కానీ నాకు అసలు అది ఉన్నది ఉన్నట్లుగా ఏమిటి అనేది నేను తెలుసుకోలేను. మీరు నా చేతిని బయట నుంచి చూడగలరు, నేను కూడా చూడగలను. అది భౌతిక సంబంధమైనటువంటిది. ఆ జ్ఞానాన్ని మీరు నాతో పంచుకోవచ్చు. కానీ నా చెయ్యి అనేది అదే పద్ధతిలో చూస్తే అంతర్గతంగా తెలియబడినట్లే. అది ఒక సమిష్టి ఆస్తి అయ్యింది. దానిని నేను తెలుసుకున్నట్లుగానే మీరు తెలుసుకోవచ్చు. లోపలి నుంచి దానిని చూసిన క్షణము ఒక విధంగా అది ఇతరులతో పంచుకోలేనటువంటి, నాకు మాత్రమే చెందినటువంటిది అవుతుంది. దానిని మీరు తెలుసుకోలేరు. లోపలి నుంచి నేను ఎలా అనుభూతి చెందానో అనే దానిని మీరు తెలుసుకోలేరు. నేను మాత్రమే దానిని తెలుసుకోగలను. మనకు తెలుసున్న శరీరము మన శరీరం కాదు. అది అందరికీ భౌతికంగా తెలుసున్న శరీరమే. ఆ శరీరాన్ని వైద్యుడు ఒక ల్యాబొరేటరీలో కూడా తెలుసుకోగలడు. శరీరం అంటే అది కాదు. కేవలం స్వంతగా వ్యక్తిగతంగా తెలుసుకోవడమే అంతర్గతానికి తీసుకుని వెళుతుంది, ప్రజాభిప్రాయానికి తీసుకుని వెళ్ళదు. అందుకే బయట నుంచి పరిశీలనలు చేసే భౌతిక శాస్త్రం లేదా మానసిక శాస్త్రాలు మన అంతర్గత శరీరాలకు సంబంధించిన జ్ఞానం వైపు మనల్ని తీసుకెళ్లలేదు. వారికి తెలిసింది కేవలం భౌతిక శరీరం గురించి మాత్రమే.
దీని మూలంగానే ఎన్నో అస్పష్ట భావాలు సృష్టించబడ్డాయి. ఒకరు తాను అందగాడినని అంతరాళంలో అనుభూతి చెందవచ్చు, కానీ మనం అతనికి కురూపిలా ఉన్నాడు అని బలవంతంగా నమ్మేలా చేస్తాం. గుంపుగా మనందరము దానిని అంగీకరిస్తే అతను కూడా దానిని అంగీకరించవచ్చు, కానీ అంతరాళంలో ఎవ్వరూ కురూపిలా అనుభూతి చెందరు. అంతర్గత అనుభూతి ఎప్పుడూ సౌందర్యం గురించే ఉంటుంది. ఈ బాహ్య అనుభూతి అనేది నిజానికి ఒక అనుభూతే కాదు, అది ఒక ఫ్యాషన్ మాత్రమే. అది బయట నుంచి విధింపబడిన ఒక ప్రమాణం మాత్రమే. ఒక సమాజంలో అందమైన వ్యక్తి మరొక సమాజంలో కురూపి కావచ్చు. చరిత్రలో ఒక కాలంలో అందమైన వ్యక్తి మరొక కాలంలో అందమైన వ్యక్తి కాకపోవచ్చు. కానీ అంతరాళంలో అన్ని వేళలా సౌందర్యమైన అనుభూతి ఉండి బాహ్య ప్రమాణాలు లేకపోతే అసలు అందవికారం అనేదే ఉండదు. సౌందర్యాన్ని అందరూ పంచుకునే నిర్దిష్ట ఒక రూపాన్ని మనం పెట్టుకున్నాం. అందువల్లే అందము మరి అందవికారము అనేవి ఉన్నాయి, లేకపోతే లేదు. మనమందరము గుడ్డివాళ్లమే అయితే ఇక ఎవ్వరూ అందవికారులు ఉండరు. అందరూ అందంగానే ఉంటారు. అందుకే లోపలి నుంచి వచ్చే శరీరానుభూతే మొదటి మెట్టు. వేరువేరు పరిస్థితుల్లో శరీరం అంతర్గతంగా వేరువేరుగా అనుభూతి చెందుతుంది. మీరు ప్రేమలో పడ్డప్పుడు మీలో ఒక విధమైన అంతర్గత అనుభూతి ఉంటుంది. మీరు ద్వేషిస్తున్నప్పుడు ఆ అంతరంగ అనుభూతి మరొక విధంగా ఉంటుంది. మీరు గనక బుద్ధుణ్ణి అడిగితే అతను ప్రేమ సౌందర్యం అని అంటాడు. ఎందుకంటే అంతర్గత అనుభూతిలో అతను ప్రేమిస్తూ ఉన్నప్పుడు అతను అందంగా ఉంటాడు అని అతనికి తెలుసు. అక్కడ ద్వేషము, అసూయ, కోపము అనేవి ఉంటే మీలో అంతర్గతంగా ఏదో అందవికారంగా అవుతున్నట్లు మీకు అనిపిస్తుంది. అందుకే వేరువేరు పరిస్థితుల్లో, వేరువేరు క్షణాల్లో, వేరువేరు మానసిక స్థితుల్లో మీకు మీరు వేరువేరుగా అనుభూతి చెందుతూ ఉంటారు. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.